నేను మా అమ్మ మా నాన్న మీద ఎప్పుడు ఫీల్ అవ్వలా. ప్రభువుని తెలుసుకున్న ఆనాటి నుంచి ఈనాటి వరకు మమ్మల్ని ఇంత అగచాట్ల మారి జీవితంలో పెంచుకొచ్చారు. ఇన్ని కష్టాలు పడ్డాం మేమని అనలా. ఇంకా చెప్పాలంటే అలాంటి తల్లిదండ్రులు దేవుడు నాకు ఇచ్చినందుకు స్తోత్రం అనుకుంటున్నా. ఎందుకు? వాళ్ళు చాలా మంచోళ్ళు, ఏ లోపము లేని పరిపూర్ణ పరిశుద్ధులని కాదు. మా ఇంట్లో రోజు తగాదు ఉండేది, కనీసం వారంలో 3 రౌండ్లన్నా ఉండేది మా ఇంట్లో తగాద. దానివల్ల తల్లిదండ్రులు గొడవాడుకుంటే పిల్లల హృదయాలు ఎలా నలుగుతాయో అర్థమైంది. దారిద్ర్య రేఖకు దిగువనున్న కుటుంబంలో ఎలాంటి అనుభవాలు ఉంటాయో నేను అనుభవించాను. ఏమండి, అవన్నీ నేను ఎదుర్కొన్నందున్న రకరకాలుగా, ఒకటి కాదులే, చాలా విషయాలు ఉన్నాయి. అన్నీ చెప్పుకునే టైం వేస్ట్ చేయను. అవన్నీ కూడా కొన్ని విషయాలు నేను నేర్చుకునేటట్టు, కొన్ని నేను కలిగి ఉండేటట్టు దేవుడు చిన్న ప్రాయం నుంచే నా మీద వర్క్ చేశాడు. ఆయన పని చేశాడు. ఆయన చేసి 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 ఇప్పుడు మిమ్మల్ని ఇలా మీ ముందు ఇలా నిలబెట్టాడు. శ్రమలలో సిలువలో నీ రూపు నలిగినదా, శిలనైనా నన్ను నీ వలె మార్చుటక. పాడండి. శిలనైనా నన్ను నీ వలె మార్చుటక, శిల్పకారుడా నా యేసయ్యా, మలచుచుంటివా నీ పోలికగా, ఇది నాయడ నీకున్న నిత్య సంకల్పమా, నాయడ నీకున్న నిత్య సంకల్పమా, ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో చూపించుటగా.